ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శోభాచంద్ర గారు, భూమి మీద ఉన్నందుకో పుణ్యం చేసుకున్నందుకో నాకు స్పర్శ శక్తిని ఆ భగవంతుడిచ్చాడు. ఆ శక్తిని వాళ్ళ మనస వాచ మీకు ఇద్దామనుకుంటున్నాను. బాలిక, నీవు ఏమి మాట్లాడుచుంటివో నీకు అర్థమగుచున్నదా? తెలిసే మాట్లాడుతున్నాను గుప్తా గారు. అటుల చేసిన ఎడల నీవు నీ శక్తిని కోల్పోయేదవో బాలిక. పర్వాలేదు గుప్తా గారు, ఈవిడ తన కన్న కూతురుతో కొన్ని క్షణాలు కలిసి ఉంటుందంటే నా శక్తులు పోయినా పర్వాలేదు. ముఖ పరిచయం కూడా లేని నా కోసం ఇంత త్యాగం ఎందుకు చేస్తున్నావమ్మా? కూతురిగా తల్లిని చూడలేని బాధ తెలుసు. ఒక తల్లిగా కూతురికి దగ్గర అవ్వలేక మీరు పడుతున్న బాధ తెలుసండి. అయినా అవసరం ఉన్న వాళ్ళకి సాయం చేయడానికి ముఖ పరిచయం కావాలా? ఇలానే మిస్సమ్మ కూడా అనుకునుంటే నా పిల్లల్ని కాపాడేది కాదు, అండగా నిలబడేది కాదు. బాలిక, ఒక్కసారి అన్నీయూ ఆలోచించుకుని నిర్ణయము తీసుకొనము. ఒక్కసారి శక్తిని కోల్పోయినచో మరల తిరిగి పొందలేవు. పర్వాలేదు గుప్తా గారు, అయినా ఒక తల్లి బిడ్డని కలపలేని శక్తి ఉంటే ఎంత, లేకుంటే ఎంత? మీరు నా శక్తులని ఆవిడికి వెళ్ళేలా చేయండి గుప్తా గారు. నీ త్యాగమును ఏ పేరున పిలవలనో కూడా తెలియడం లేదు బాలిక. త్యాగం కాదు గుప్తా గారు, సాయం. హాటులనే బాలిక. బాలిక, నీవే తన తల్లివని గాని తను నీ కుమార్తె అని గాని ఆ బాలికకు నీవు చెప్పరాదు. నీ ముఖముపై నీ కొంగును వేసుకుని నీవు నీ కూతురి వద్దకు వెళ్ళవలెను. సరే. ఎందుకు? ఎందులకో వీక్షించెదవు. నీవా జగన్నాథుని ముందు నిలచి నీ స్పర్శ శక్తిని ఆమెకు ధారబోయము. రమ్ము. పదండి. రమ్ము. నీవిప్పుడు శక్తివంతురాలువైతివి. అమ్మా 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 అమ్మా. అమ్మా, మీ కళ్ళు అచ్చం మా అమ్మ కళ్ళలాగే ఉన్నాయి. ఏంటిది గుప్తా గారు? శోభా గారు భూమికి కనిపిస్తుందా?
నీవు నీ సోదరికి కనిపించుచుంటివి కదా, నీ శక్తంతయు ఆమెకు దారబోసితివి కావున ఆ బాలికకు ఈమె కనబడును. నీ పేరేంటి తల్లి? భూమి. అమ్మా, నాకు సాయం చేస్తారా? చెప్పు, చెప్పమ్మా. నాకు అమ్మ లేదమ్మా. నాతో పాటు ఈ దీపాల్ని వెలిగిస్తారా? ఏంటమ్మా అలా చూస్తున్నారు? తెలిసిన అమ్మాయిలా అనిపిస్తేనో, అమ్మా, మీ మొహం నేను ఒకసారి చూడొచ్చా? అది ఏమనుకోకమ్మా. కాస్త నాకు గాయమైంది, అందుకని. ఏమైనా మీ కళ్ళు మాత్రం చాలా బాగున్నాయి. నిజంగా మా అమ్మ కళ్ళలాగే ఉన్నాయి. మిమ్మల్ని నేను ఒకటి అడగొచ్చా? అడుగమ్మా. అందరూ నా కళ్ళు కూడా మా అమ్మ కళ్ళలాగే ఉంటాయి అంటారు. నిజంగా నా కళ్ళు కూడా మీ కళ్ళలాగే ఉన్నాయి అంటారా? అహం, తప్పుగా అనుకోకండి. అంటే మీ కళ్ళు చూస్తుంటే మా అమ్మ కళ్ళలాగా ఉన్నాయి కదా, అందుకే అడిగాను. మీ అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నీ కళ్ళు మాత్రం చాలా బాగున్నాయి. ముందా కన్నీళ్లు తుడుచుకో. నా కళ్ళు మీ అమ్మ కళ్ళలా ఉంటే నీ కళ్ళు కూడా నా కళ్ళలా ఉన్నట్టేనమ్మా. నా కళ్ళలా ఉన్నట్టే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.